నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జోగి రమేష్ ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా ఉంటూ మాజీ మంత్రిగా కూడా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే. విపక్షంలో ఉన్నా కూడా అటు ఏ రకంగా ఆయన వాయిస్ వినిపించాడన్నది కూడా మనం చూసాం. ఇక్కడ కేసుకు సంబంధించి కావచ్చు, ఇప్పుడు కొడుకు విషయంలో ఏ రకంగా ట్రోల్ అవుతున్నారు, ఏ రకంగా రోస్ట్ అవుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఏంటి జోగి రమేష్ రాజకీయ భవితవ్యం అనేది కొడుకు వల్ల క్లోజ్ కాబోతోందా? విడుదలవుతున్న వీడియోలు ఏం చెప్తున్నాయి? డీటెయిల్స్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నాకు తెలిసి పెడన అనుకుంటా కదా జోగి రమేష్, ఉమ్మడి కృష్ణా జిల్లా పెడన. అక్కడి నుంచి ఎమ్మెల్యేగా దిగి తర్వాత వైఎస్ఆర్సీపీలో కీలక నేతగా జగన్మోహన్ గారి దృష్టిలో పడి మంత్రిగా కూడా ఒక పర్యాయం పని చేయడము అనేది, అంటే సెకండ్ టర్మ్ 2.5 సంవత్సరాలు రాష్ట్ర మంత్రిగా చేశారు. సీన్ కట్ చేస్తే ఇలాంటి పరిస్థితిలో ఆయన ఉంటాడా అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి, ఊహించండి. స్వయంకృత అపరాధమా, తప్పిదాలా అంటే ఏం చెప్తారు? 2009 ఎన్నికల నాటికి అప్పటికి మల్లేశ్వరం ఒక నియోజకవర్గం ఉండేది. మల్లేశ్వరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పక్షాన కాగిత వెంకట్రావు గారు గౌడ సామాజిక వర్గం, బోరగడ్డ కుటుంబం నుంచి బోరగడ్డ వేదవ్యాస్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఒక పర్యాయం వారు ఒక పర్యాయం వీరు గెలుస్తూ వస్తున్నటువంటి సంప్రదాయం. బోరగడ్డ వేదవ్యాస్ గారు కాపు సామాజిక వర్గం, ఒకసారి డిప్యూటీ స్పీకర్గా కూడా వారు పనిచేశారు. 2009 ఎన్నికలకి మల్లేశ్వరం నియోజకవర్గాన్ని రద్దు చేస్తూ పెడన కేంద్రంగా నియోజకవర్గాన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఆయన్ని తీర్చిదిద్దడం జరిగింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీలో అత్యుత్సాహవంతుడైనటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారికి వీర విధేయుడైనటువంటి నాయకుడిగా గుర్తింపులోకి వచ్చినటువంటి నేత జోగి రమేష్ గౌడ్ గారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళకండి అని బోరగడ్డ వేదవ్యాస్ గారితోనూ వంగవీటి రాధాకృష్ణ గారితోనూ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విడివిడిగా పిలిపించుకొని మాట్లాడి, ఎవరో ఒకరు రాష్ట్ర మంత్రి అవుతారు, మరొకరికి ముఖ్యమైనటువంటి పదవిని నేను ఇస్తాను, మీరు వెళ్ళకండి అంటే ఇరువురు ఎటువంటి కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి అగౌరవాలకి అమర్యాదలకి చోటు లేకపోయినా బోరగడ్డ వేదవ్యాస్ గారు వంగవీటి రాధాకృష్ణ గారు వచ్చి ప్రజారాజ్యంలో చేరారు. ఆ సమయంలో మీకేమైందంటే 2009లో పార్టీని విడిచి వెళ్ళిపోతాడా, కాబట్టి ఇది ఎవరికి ఇవ్వాలి, పెడన నియోజకవర్గం నూతనంగా ఏర్పడింది అని చెప్పి ఆలోచించి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోగి రమేష్ గౌడ్ గారిని అభ్యర్థిగా ప్రకటించారు. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అప్పుడు చిరంజీవి గారు ఏమంటారు, తనకు కూడా ఒక స్థానం కేటాయిస్తారని ఆశించినటువంటి అప్పటి రాష్ట్ర చిరంజీవి అధ్యక్షుడు చలమలశెట్టి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయన తన శ్రీమతి భాగ్యలక్ష్మి గారి కోసం ఆయన కోరారు. వారికి కేటాయించకపోవడంతో వారు విభేదించి వారు కొంతమంది ముఖ్యులైన చిరంజీవి గారి అభిమానుల్ని తీసుకుని వెళ్ళి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరి వారు ఆ నియోజకవర్గం పక్కనే బ్రందరు నియోజకవర్గం చలమలశెట్టి వెంకటేశ్వరరావు గారు ఆ నియోజకవర్గానికి వెళ్ళి పెడన్న నియోజకవర్గంలో ఈ జోగి రమేష్ గౌడ్ గారి విజయానికి విశేషంగా కృషి చేయడం ఇవన్నీ జరిగినాయి అనమాట. అవన్నీ ఒకసారి గుర్తుకొస్తున్నాయి నాకు. అలా జోగి రమేష్ గౌడ్ గారు 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. 14 ఎన్నికల నాటికి జోగి రమేష్ గారు ఏం చేశారంటే మైలవరం అనే నియోజకవర్గానికి వెళ్ళారు. ఎందుకంటే బోరగడ్డ వేదవ్యాస్ గారు తిరిగి వెనక్కి వచ్చి వైకాపాలో చేరారు. కాబట్టి బోరగడ్డ వేదవ్యాస్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తారు, మీరు మైలవరం వెళ్ళండి అని జోగి రమేష్ గౌడ్ గారిని మైలవరం పంపించారు. మైలవరంలో జోగి రమేష్ గౌడ్ గారు ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. 19 ఎన్నికల్లో తిరిగి కాగిత వెంకట్రావు గారి మీద ఘన విజయం సాధించి ఆయన రాష్ట్ర మంత్రి అవడం మనందరికీ తెలుసు. 24 ఎన్నికల్లో కాగిత వెంకట్రావు గారు ఆయన పోటీ చేయకుండా ఆయన కుమారుడు కాగిత కృష్ణప్రసాద్ని పోటీలోకి తీసుకొచ్చారు. కాగిత కృష్ణప్రసాద్ ఇప్పుడు శాసనసభ్యుడు అయ్యారు. జోగి రమేష్ గౌడ్ గారు ఓడిపోయారు. ఇది మనకు జోగి రమేష్ గౌడ్ గారికి రాజకీయ నేపథ్యానికి సంబంధించినటువంటి మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు ఈ కుటుంబ ఈ అంశం ఏదైతే ఉందో ఈ అంశం తెర మీదకి రావడంతో అసలు రాజకీయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేనటువంటి ఇంటింటికి వంటింటికి మాత్రమే పరిమితమైనటువంటి చాలామంది మహిళలు కూడా ఈవేళ ఈ అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించారు, ప్రత్యేకమైనటువంటి ఆసక్తిని కనబరుస్తున్నారు. తనకి ఎవరికి ఆ అమ్మాయికి తర్వాత తెలిసిన జోగి రమేష్ గౌడ్ గారికి ముందే తన కుమారుడి గురించి తెలిసిన ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేయటం అనేది కాదు, పలానా అమ్మాయితో అంత క్రితమే మా వాడు లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నాడు అనేది అదొక అంశం. ఈ రెండు ఒకదానికొకటి పొంతం లేనటువంటి అంశాలు. ఇప్పుడు
ఆ సంసారానికి పనికిరాడు అనేటటువంటి వ్యాఖ్యలు అమ్మాయి చేసినప్పుడు లివిన్లో ఎలా ఉన్నాడు మరొక యువతితో అన్నది ఇక్కడ అత్యంత ఆసక్తికరమైనటువంటి, అంటే అది సృష్టించారా లేకపోతే అది నిజమా, అది నిజాలు తెలియాలి. ఏది ఏమైనా జోగి రమేష్ గౌడ్ గారి రాజకీయ జీవితం పరిసమాప్తం చెప్పుకోవచ్చు మనం. అంటే కొడుకు చేసిన దానికి, అంటే ఇక్కడ కొడుకు చేసిన దానికి అని కాదు, కుమారుడు ఏమంటున్నాడు, నేను ముందే చెప్పాను అన్నది కూడా వీడియోలో చాలా స్పష్టంగా పరిగణలోకి తీసుకోవాలి మనం. ముందే నేను చెప్పాను కానీ వినకుండా బలవంతంగా చేశారని అబ్బాయి చెప్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. కొట్టిపారేయడానికి వీల్లేదు. ఇప్పుడు మనం సోషల్ స్టేటస్ కోసం ఇష్టం లేని పెళ్లిళ్ళు చేయటం, లేకపోతే కొంతమంది వాస్తవానికి ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా, సారీ టు సే దిస్, చాలామంది సంపన్నుల కుటుంబాల్లో కావచ్చు, చాలామంది పెద్దవాళ్ళ కుటుంబాల్లో కావచ్చు, ఇవాళ లివ్ ఇన్ రిలేషన్షిప్లు అన్నవి, లేకపోతే అసలు పెళ్లి చేసుకోకుండా మాకు ఇష్టం వచ్చినటువంటి లైఫ్ స్టైల్ మేము లీడ్ చేస్తాము అనేటటువంటి ఒక సంప్రదాయం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసు, బహిరంగ రహస్యం. దీని గురించి దీన్ని మనం చాలా పెద్ద ఎత్తున మనం ఏం చర్చకు పెట్టాల్సిన పని లేదు. అట్లాగే కొన్ని కుటుంబాలు, సంపన్న కుటుంబాలు, రాజకీయ కుటుంబాలు, పారిశ్రామిక కుటుంబాలు, సినిమా కుటుంబాలు, వీళ్ళు ఈ కుటుంబంతో బియ్యం పొందితే మన సోషల్ స్టేటస్ ఎంత పెరుగుతుంది, ఆ కుటుంబంతో బియ్యం పొందితే మనం ఏ స్థాయికి మనం నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్తాము అనేటటువంటి అంచనాలతో వీళ్ళు ఇక్కడ అబ్బాయిని కుటుంబ సభ్యులు ప్రిపేర్ చేస్తారు, అమ్మాయిని కుటుంబ సభ్యులు ప్రిపేర్ చేసి వాళ్ళు ఒక పరస్పర అంగీకారానికి వచ్చి చేసుకునేటువంటి వివాహాలు కొన్ని ఉంటాయి. తర్వాత ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి డైలీ రొటీన్ వాళ్ళది, ఆ తర్వాత ఎవరి స్పేస్లో వాళ్ళు ఉంటారు. ఇట్లాంటి ఫ్యామిలీస్ కూడా మనకు కొన్ని కనిపిస్తాయి. మెయిన్లీ మీరు అన్నట్టు పొలిటికల్ అండ్ సెలబ్రిటీ ఫ్యామిలీస్ లో ఇలాంటివి జరిగినప్పుడు అది ఇంకో పెద్ద చర్చ అవుతుంది. అందులో రాజకీయంగా ఉన్నప్పుడు మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు మీరే ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కదా, మరీ ముఖ్యంగా ఆసక్తి లేనటువంటి మహిళలు, యువతులు కూడా ఈ అంశం పట్ల విపరీతమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారంటే, అంటే మీరు ఒక ప్రజా ప్రతినిధి అయ్యుండి మీరు మీ కొడుకు జీవితం, అంటే కొడుకు నేను కాదు అంటున్నా, ఇంకొక యువతి జీవితాన్ని మీరు బలి చేశారు అని ఆ యువతి వెళ్ళి చేసినటువంటి ఏదైతే ఉందో చర్చకి ఏదైతే దారి తీస్తుందో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు ఇంకా సమస్యల్ని ఏ విధంగా పరిష్కరిస్తారు, ప్రజల్ని ఏ విధంగా మీరు ఆదుకుంటారు అనేటటువంటి, అంటే ఇంత స్వార్థపూరితమైనటువంటి మనస్తత్వం ఉంటుందా అనేటటువంటి అంశం ఇప్పుడు తెర మీదకి వస్తుంది. అంటే కంప్లీట్ జోగి ఫ్యామిలీకే ఇంకా పొలిటికల్ ఎంట్రీ క్లోజ్ అనుకోవాలా? అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి కరుణా కటాక్ష వీక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అది ఇది ఒక్కొక్కసారి సానుభూతి మంత్రంలాగా కూడా పనిచేస్తుంది. మన ప్రజలు అమ్మాయి జీవితం, అసాధ్యులు అమాయకులు రెండు, అమాయకులు ఎప్పుడు అవుతారో అసాధ్యులుగా ఎప్పుడు మారుతారో నిజంగా ఏ ఎన్నిక సరికొత్తగా ఉంటుంది రాష్ట్ర రాజకీయ యవనిక మీద. కాబట్టి వేచి చూద్దాం ఏం జరుగుతుందో. కాకపోతే దాదాపుగా జోగి రమేష్ గారి జీవితం పరిసమాప్తి, రాజకీయ జీవితం పరిసమాప్తి అని చెప్పుకోవచ్చు. అసలు ఏంటిది, తండ్రులకు కొడుకుల రూపంలో ఖ్యాతి పెరగాలి కానీ ఇప్పుడు కొన్ని అంశాలు మూట కట్టుకుంటున్నారు. జోగి రమేష్ గారి ఈ విషయంలోనే కాదు, ఇప్పుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారి అబ్బాయి డ్రగ్స్ విషయంలో దొరికిన ఇన్సిడెంట్ మనం చూసాము. అంటే స్టేటస్ ఏంటి అనేది వీళ్ళు చూసుకోకుండా మనం ఎలా ఉంటాము, మనం ఏం చేసినా తండ్రికి రిప్లికా అవుతుంది, అది ఇబ్బంది అవుతుంది అనేది ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? అంటే అన్నీ మన చేతుల్లో ఉండవండి. ఎందుకంటే మన చేతుల్లో సరే తండ్రి తప్పు చేశాడు కానీ ఆ తప్పును సరిదిద్దే అవకాశం జోగి రమేష్ గారు అబ్బాయికి ఉంది, సఖ్యతగా ఉండడం కాదు. అవును అఫ్ కోర్స్ ఫిజికల్ ఇంటిమసీ అనేది పక్కన పెట్టాడు. అమ్మ అంటే వచ్చిన ఒక అమ్మాయిని గౌరవించాలి, తనకొద్ది ఉంది అనేసి తనకు కొంత టైం కేటాయించడం కావచ్చు, లేకపోతే నీలో ఉన్న సమస్యను తనతో షేర్ చేసుకొని తన నీ వైపు తిప్పుకోవడమా, నువ్వు తన వైపు వెళ్ళడమా, ఏదో ఒకటి చేసి ఉంటే ఇప్పుడు ఇంత ప్రాబ్లం ఉండకపోయింది. మళ్ళా ఏంటి, బిఫోర్ మ్యారేజ్ అప్పుడు క్యాస్ట్ పరంగా ఒకటి, ఆఫ్టర్ మ్యారేజ్ క్యాస్ట్ ఒకటి, చాలా ఇన్సిస్ట్ చేస్తారు, ఇబ్బంది పెట్టారు అనేసి. అదే ఇప్పుడు అమ్మాయి లేవనెత్తుతున్న అంశాలన్నీ చాలా సున్నితమైనటువంటి అంశాలు, ఎవరు ఏవి వెనక్కి తీసుకునేటటువంటి అంశాలు కావు, వాటి నుంచి ఎవరు పారిపోయేటటువంటి అంశాలు అసలే కావు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి రిలీజ్ 2 రోజుల నుంచి అలసలు చేస్తుంది వాయిస్ ఏంటంటే, నేను నీకు విడాకులు ఇవ్వను, నువ్వు నాకు విడాకులు ఇవ్వకు, నువ్వు నీ ఇంట్లో ఉండు, నేను నా ఇంట్లో ఉంటాను, ఏం జరిగింది అని అంటే ఏం జరిగిందని నీకు తెలియదా అంటూ తను ఓవర్ బరెస్ట్ అయిపోవడము. ఇప్పుడు ఒక సోషల్ మీడియా వేదిక కొన్ని ఛానల్స్కి ఇప్పుడు ఇది ఒక చర్చ అయిపోయింది. అమ్మాయి విషయం ఇది పొలిటికల్ యాంగిల్ అనేది పక్కన పెడితే ఒక మహిళ విషయంలో ఇప్పుడు ఏం న్యాయం చేయగలుగుతాం అన్నది కదా పాయింట్. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు.
రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.